విశాఖలో టీడీపీ మంత్రుల మధ్య వివాదం రాజుకుంటోంది. గంటా శ్రీనివాసరావు అయ్యన్న మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రెవెన్యూ ఉద్యోగుల బదిలీ ఇష్యూ వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రెవెన్యూ ఉద్యోగుల బదిలీ వివాదంపై మీ దగ్గర అప్డేట్స్ ఏమిటి? విశాఖ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే మంత్రి అయ్యన్న పాత్రుడుతో వివాదం ఉన్న గంటా శ్రీనివాసరావు అనుకూలంగా ఉన్న వాళ్ళని అందరినీ బదిలీ చేస్తున్నారని ఒక వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు మంత్రి అయ్యన్న పాత్రుడు నిన్న సీఎం పేషి అధికారులను భీషించారంటూ జరుగుతున్న ప్రచారం కానీ, లేకపోతే ఈ తహసీల్దార్లు కానీ ఆర్డీఓల బదిలీలో తమ ప్రమేయం లేకుండా తమను కనీసం సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సీఎం ముందు పెట్టడానికి, సీఎంతో నేరుగా సమావేశం కావడానికి విశాఖ జిల్లాకు చెందిన 7-8 మంది ఎమ్మెల్యేలు మరికొద్ది సేపట్లోనే విశాఖ నుంచి వెళ్ళబోతున్నారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్లి స్వయంగా సీఎంకే ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన సన్నద్ధత కూడా జరుగుతుంది. మొత్తంగా ఈ రెవెన్యూలో తహసీల్దార్లు కానీ ఆర్డీఓల బదిలీ చేయడాన్ని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఎమ్మెల్యేలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిన్న సాయంత్రమే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పారు, పోలీసు రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కార్యకర్తలు కానీ లేదా ప్రజలకు కానీ నేరుగా సేవ చేయడానికి ఎమ్మెల్యేలకు తెలిసిన వాళ్ళతో పరిచయం అధికారులను మాత్రమే నియమించాలని ముందు నుంచి అనుకుంటున్నాం. కానీ అందుకు విరుద్ధంగా జిల్లాలో బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సీఎంతోనే తెలుసుకోవాలి, సీఎం దగ్గర పంచాయతీ పెట్టాలని కూడా జిల్లా ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. మరోవైపు నిన్న సీఎం పేషీలో జరిగిన ఇష్యూస్ కు సంబంధించి మంత్రి అయ్యన్న పాత్రుడు కాస్త కటువుగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతుంది. దీని మీద కూడా ఇప్పటికే సీఎం ఆరా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా విశాఖ జిల్లాలో రాజకీయ పదవులు ఏదైతే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా దుమారం అయితే అవకాశం కనిపిస్తుంది. రమ్య, థ్యాంక్ యూ రవిచంద్ర.